దుర్మార్గుడికి సమాధానం మూర్ఖుడే గుణపాఠం అని చెప్పని పెద్దలు ఒక మాట చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అహంకారపు కళ్ళు మూసుకుపోయినటువంటి వ్యక్తిని అధాపాతాళానికి తొక్కుతానని చెప్పని తొక్కి నిరూపించినటువంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని నిన్న జరిగినటువంటి పులివెందుల్లో జెడ్పీటీసీ ఎలక్షన్లో కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి. 30 ఏళ్ళు నీ అరాచకమైనటువంటి అక్కడ శక్తులను ఉపయోగించి కనీసం ప్రత్యర్థుల నుంచి నామినేషన్ కూడా వేయలేనటువంటి పరిస్థితిని నేడు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం తరిమి కొట్టి 11 నామినేషన్లు వేసి, అసలు ఈ 11వ నెంబర్ జగన్మోహన్ రెడ్డికి వచ్చేరాదనుకుంటా. ఆ 11 నామినేషన్లు పట్టమే జగన్మోహన్ రెడ్డి యొక్క వైఫల్యం కనపడతానే ఉంది. కనీసం తన పోటీకి నుంచోబెట్టినటువంటి అభ్యర్థికి డిపాజిట్ కూడా రానటువంటి పరిస్థితి. 6,000 పైచిలకు మెజారిటీ వచ్చింది. ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం పెట్టంగానే తన ఓటమికి కారణం ఈవీఎం మిషన్లు అని చెప్పని గగ్గోలు పెడతా ఉంటాడు. ఏదో మింగలేక మంగళవారం కౌరులు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి చెబుతూ ఉంటాడు. అంటే తల్లికి చెల్లికి కూడిపెట్టలేనోడు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని ఉద్ధరించాడని చెప్పేసి ఏదో మాటలు చెబుతూ ఎప్పుడు మింగలేక మంగళవారం కౌరులే చెబుతూ ఉంటాడు. ఈవీఎంలు అంటాడు, ఈవీప్యాడ్లు అంటాడు. సరే ఓకే, మరి నిన్న బ్యాలెట్ ఎలక్షనే జరిగిందిగా. బ్యాలెట్ ఎలక్షన్లో కనీసం నీ పార్టీ తరపున నుంచోబెట్టిన జెడ్పీటీసీ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాలేదే. అంటే బ్యాలెట్ పేపర్లో కూడా ఇదేనా? ఎందుకే జగన్మోహన్ రెడ్డి ఏం నువ్వు మాట్లాడేది? రాజకీయాలు అనేది ఉన్నతంగా గౌరవప్రదంగా చేసుకోవాలా. 10 మంది నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే మా నాయకుడు మాట్లాడారా అని ఈ కార్యకర్తలు కాళ్ళు ఎగరేసుకోవాలి. నువ్వు మీడియా ముందుకు వచ్చావనంటే అదేదో జబర్దస్త్ షో లేకపోతే ఇంకోటి కామెడీ షోలు ఉండేవి ఇంతకుముందు, మరి ఇప్పుడు అవి రావట్లేదు. కనీసం రాష్ట్ర ప్రజానికానికి కామెడీగా పండించాలంటే నువ్వు వారానికి ఒక ప్రెస్ మీట్ అన్నా పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. కామెడీ ఫిగర్ అయిపోయావు నువ్వు జనాల మధ్యలో. నువ్వు ప్రెస్ ముందుకు వచ్చావనంటే మీడియా సమావేశం పెట్టావంటే చాలు, అసలు అంతా నువ్వు కామెడీగా మాట్లాడుతూ ఉంటావు. నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతావనంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తూ ఉన్నారో సంవత్సరాల నుంచి ముందు అది తెలుసుకో ఫస్ట్. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రివర్యులుగా ఆయన ఉండి ఈ రాష్ట్రానికి ఒకే రోజు 13,651 గ్రామ సభలు నిర్వహించి గిన్నీస్ బుక్ రికార్డుని సృష్టించారు. అంటే నీలాగా బాబాయిని గొడ్డలతో వేసేసి గిన్నీస్ రికార్డుకి ఎక్కిన బాబు అయితే కాదు పవన్ కళ్యాణ్ గారు. ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేయటంలో ఏ రకంగా ముందుకెళ్లాలనే దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిష్ఠాతుడై క్రమబద్ధంగా చాలా అనుభవంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా చేయలేనటువంటి పరిస్థితిని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తూ ఉన్నారు. ఆయన నువ్వు పరిపాలన చేసినటువంటి 5 ఏళ్ళలో గజానికో గొయ్యి అడుగుకో గుంత మాదిరి ఈ రాష్ట్ర రోడ్లన్నీ కూడా అతలాకుతలం చేశారు. మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చూస్తే ప్రతి గ్రామం సీసీ రోడ్లు బీటీ రోడ్లతో పల్లెల సుందరీకరణలతో వెలిగిపోతూ ఉన్నాయి. ప్రతి గ్రామ సభకి కూడా ఈ రోజున ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి వారి సమస్యలు చెప్పుకుంటున్నారు అంటే దానికి ఆద్యుడు, దానికి స్ఫూర్తి పవన్ కళ్యాణ్. గ్రామీణాభివృద్ధి ఏదైతే శాఖ తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక దేవుడిగా కొలుస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శ చేసేటప్పుడు ఒక్కసారి నీ అంతరాత్మ ముందు నువ్వు పరిశీలించుకో. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయా నాదని చెప్పని ముందు తెలుసుకో. ఎందుకంటే తండ్రి పేరు కానీ మీ వైఎస్ అనే పేరు కానీ నీ ముందు కానీ నీ పార్టీ ముందు కానీ లేకపోతే నీ పార్టీ ఓ టిష్యూ పేపర్తో సమానం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ అనే పేరు నీ ముందు కానీ నీ పార్టీ ముందు కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఒక టిష్యూ పేపర్తో సమానం నీ పార్టీ అనేది. ఎందుకు లేనిపోయిన మాటలు మాట్లాడుతూ ఉంటావు? నువ్వన్నీ పనికిమాలిన ఆలోచన మానేసేసి ఇప్పటికైనా సరే ఒక రాష్ట్రంలో కనీసం ఒక ఎమ్మెల్యేగా ఉండిపోయావు నువ్వు. ఈ రోజున ప్రతిపక్ష హోదాగా ఎలాగో రాదు, అది నీకు తెలుసు. కనీసం ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఉన్నావు, ఆ ఎమ్మెల్యేగా ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నావు. నువ్వు గౌరవప్రదంగా రాజకీయం చేసుకుంటే కనీసం ఆ 11 సీట్లలో ఉన్న రాబో 29 ఎలక్షన్లు ఆ 11 గెలిచి ఎలా గెలవాలి, ఏ రకంగా గెలవాలనే ముందు దాన్ని ఆలోచించి. మొన్న నీ అధికార ప్రతినిధి చెబుతా ఉన్నాడు, అసలు మా నాయకుడికి వైనాట్ 175 అనే స్లోగన్ ఇచ్చినాడు, ముందు ఏ చెప్పెట్టు కొట్టాలా అని చెప్పని మీ అధికార ప్రతినిధులే మాట్లాడుతూ ఉన్నారు. దాని మీద దృష్టి పెట్టు, నీ పార్టీ మీద దృష్టి పెట్టు. నీకంటూ సొంత కేడర్ లేదు. ఊళ్ళో పోయే నలుగురు, దారిని కనపడిన నలుగురు, ఇంకో పార్టీ నుంచి వచ్చే నలుగురు తప్పితే నీ పార్టీలో నీకంటూ సొంతంగా ఒక కేడర్ అనేది ఎక్కడని చెప్పు. ముందు నీ పార్టీ మీద దృష్టి పెట్టు. నువ్వు ప్రజలకు ఎలాగో నువ్వు 5 ఏళ్ళు నీ చేతిలో పెడితే దాన్ని సర్వనాశనం చేసావు రాష్ట్రాన్ని. ముందు కనీసం నీ పార్టీ మీద దృష్టి పెట్టి ముందు నీ పార్టీ కార్యకర్తలన్నా బాగు చేసే విధంగా నువ్వు ఏ రకంగా ఆలోచించుకోవాలి ఒకసారి ఆలోచించుకోమని నేను హెచ్చరిస్తాను.